హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? నాకు తెలుసు మీరు బాగుంటారని. మరి ఈరోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీని ఎవరో నేను చూడబోయే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. ప్రతిసారి నేను మిమ్మల్ని అడుక్కోవడంతోనే సరిపోతుంది. అడుక్కున్నానని మరీ చిరాగ్గా చూడకండి, అలాగే ఉంది పరిస్థితి. మీరు ఒక లైక్ ఇచ్చి కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుంటే ఇంత పని ఉండదు కదా. మరి మీరు ఆ పనిలో ఉండండి. మరి మనం ఒకటైనప్పుడు ఆ ఒకటిలో ఒకటిని పై ఇంకొకటి చెయ్యాలి అని అనుకుంటే ఆ ఒకటి కాస్త 2 అవుతుంది. ఇలా నేను మాట్లాడుతూ పోతే 3 4 అవుతుంది, 4 5 అవుతుంది. మీరు ఆ పనిలో ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓ పారిపోయారు, దాక్కున్నారు, ముసుగులో ఉండిపోయారు అనుకున్న వైసీపీ బ్లూ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంతా కట్టుకుని ఒకేసారి ప్రెస్ మీట్ ఎట్టేశారు. అంత పరమవీర సన్నాసులే అని జనానికి తెలుసు. జోగి రాసుకుంటే రాలేదు బూడిదేనని కూడా తెలుసు. ఆయన గడ్డాలకి మీసాలకి రంగులు వేసేసుకుని దిగిపోయారు ముగ్గురు మూర్ఖులు. వాళ్లలో బూతులు సామ్రాట్గా గోటక మట్కా గడ్ల పేరు గడించిన వైసీపీ పతనంలో సింహభాగం అతనిదేనని రుజువు చేసుకున్న కొడాలి నాని ఒకడైతే బీహార్ గూండాలాగా గడ్డం పెంచుకుని మరీ దర్శనం ఇచ్చాడు. ఒకప్పటి ఊపు ఉత్సాహం పాపం మచ్చుకైనా కనిపించలేదు సరికదా. శాతబడులు చేసేవాళ్ళలాగా గెటప్ సెటప్. సరే ఓటమి తెచ్చిన మార్పులేమో అనుకుని ఈసారికి బూతుల నానికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చేద్దాం. ఇదిగో నాని, 7 కొండల వాడి టాపిక్ మరీ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు, లేదంటే ఇటు నుంచి ఇటే జైలుకు పోతావు. చూసుకుని మాట్లాడు. కావాలంటే మధ్యలో కబురు పెట్టు, అంబులెన్స్ ని పిలిపించి 4-5 సెలైన్ బాటిల్ ఎక్కిస్తా. మొహమాట పడుకు, సిగ్గు అసలై పడుకు. అదేటూ లేదని జనానికే తెలుసు కాబట్టి ఆటే నాంచుకు మొదలుపెట్టు. గత వారం రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ స్వామివారి ప్రతిష్టనే ఈ రాష్ట్ర ప్రతిష్టనే మంట కలపటానికి కలియుగ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం ఆ దేవుడు క్షమించడు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 సార్లు ఉండగా సేమ్ మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ 5 సంవత్సరాల్లో 4 బిడ్డలుంటే 4 కంపెనీలకు 4 సార్లు ఇచ్చాడు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 14-15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లు వెనక పంపడం జరిగింది. వారం రోజులుగా రాద్ధాంతం జరుగుతూ ఉంటే నువ్వు ముసుగేసుకుని ఏం పీకావు? ఆయన అరిగిపోయిన రికార్డు మళ్ళీ నువ్వు ఎట్టా కొడాలి? అవన్నీ పాత విషయాలే. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు, శాతగా వద్దు. నేను చూస్తుంటే మా ఊరు బైరాగ్గాడు గుర్తొస్తా ఉన్నాడు. ఆడు అంతే, పెళ్ళంలో వేసిపోగానే ఊరు వదిలేళ్ళి ఏడాదికి తిరిగి వచ్చాడు. పెద్దగడ్డం కాళ్ళ కింద క్యారీ బ్యాగులతో అచ్చో నీలాగే ఉన్నాడు అనుకో, ఏమీ అనుకోకు. నిన్న నీ వాళ్ళకు నీ అవతారం చూడగానే మా బైరాగ్గాడు గుర్తొచ్చి అలా అన్నాను. నువ్వు వేరేలా తీసుకోకు సుమా. పాత పాయింట్లు మాట్లాడి ప్రయోజనం లేదు. నీ దగ్గర ఏమైనా కొత్త పాయింట్ ఉంటే కక్కి అది చెప్పి తగలాడు. 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. ఈ విషయం నీకు 120 రోజుల తర్వాత గుర్తొచ్చిందా? వై నాట్ 175 అన్న మనిషి 11 సీట్లకే పరిమితం అయిపోయి పాతాళ లోకానికి పడిపోతే నువ్వు ఇప్పుడు వచ్చి జగన్ జూన్ 4న రాజీనామా చేసాడని చెబుతున్నావు. ఈ 4 నెలలు నువ్వు ఎక్కడ తొంగున్నావు? ఏ కేసులకు భయపడి దాక్కున్నావు? ఆయన జగన్ పీడ ఎప్పుడు వదిలిపోతుందో, ఎప్పుడు వదిలిందో జనానికి ఆ డేట్లో ఆ వ్యవహారాలు మా బాగా తెలుసులేవయ్యా పకీరు. ముందు కొత్త పాయింట్ ఏదైనా ఉంటే ఫ్లాష్ బ్యాక్లు వద్దు. భూతకాలంలో జరిగినవి చెప్పి వర్తమానాన్ని గాలి కుదిలేయొద్దు. జంతువుల కొవ్వు కలిసింది. ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు. వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు.
ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి 10 మందికి పంచి పెడతారు. వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి. ఇది వెరైటీ. ఏది శివరాకరి ముక్క ఓ పాలి మళ్ళీ చెప్పు. ఏమి లేదు, నీ నోట ఆ మాట వింటుంటే యమ సమ్మగా ఉందయ్యా కొడాలి. పర్లేదు చెప్పు. జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి. పాగోడువైనా 100% నిజం మాట్లాడావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది కూడా అదే. జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపి దాన్ని లడ్డూ ప్రసాదం తయారీలో వాడారనే కదా రిపోర్ట్స్ లో కూడా చెబుతుంది. అదే మ్యాటర్ నువ్వు ఇప్పుడు కొండబద్దలు కొట్టి మరీ చెప్పావు. జగన్ బొక్కలో దొయ్యాలి అని కూడా నువ్వే చెబుతా ఉన్నావు. నిజమే కదా, నిజమే. దేనికైనా సమయం సందర్భం రావాలి. అది నువ్వు సంక్రాంతికి నడిపిన క్యాషినో కాదు కొడాలి. ప్రతిదానికి ఓ లెక్క పత్రం అనేది ఉంటుంది. 3 నెలల తర్వాత బయటకు వచ్చి పుసుక్కున జగన్ రెడ్డి చేసింది ఘోరమే, శిక్ష పడాల్సింది అంటున్నావు. పక్కనున్న క్యారీ బ్యాగుల పేరుని చూడు, ఎట్ట బేలతనంగా చూస్తా ఉన్నాడు. కోసంత గ్యాప్ ఇచ్చి వచ్చినందుకు జగన్ని వెనకేసుకు రావాల్సింది పోయి చెంచెలు కూడా జైల్లో పడేయండి, తీఆర్కి తీసుకోండి అన్నట్టు మాట్లాడితే ఎట్ట? పార్టీ జవసత్వాలు అందించేలాగా మాట్లాడు. జగన్ భజన చెయ్యి, బాబు గారిని తిట్టో. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం, పదవి కోసం, పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడో రాజకీయ లబ్ధి కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే, ఆయన ప్రసాదాన్నే రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి విశిష్టతని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి, దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి 1కి 10 సార్లు చెబుతున్నాం. ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలిసి ప్రసాదాన్ని తీసుకోవాలా, అక్కడ రిజెక్ట్ అవుతుంది. మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది, అది వాడల. అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ, అక్కడ ఉన్నటువంటి ల్యాబులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రిజెక్ట్ అయిన సందర్భాలు కోకొల్లలో. జగన్ భజన చేయమన్నాం కదా అని నిజాలు చెప్పి నోటితోనే అబద్ధాలు చెప్తే ఎట్టా బైరగ్నని. అబ్బా, నాకు మళ్ళీ మా బైరగ్గాడి గుర్తొచ్చేస్తా ఉన్నాడు. ముందా గడ్డం గీయించేసి గుండు కొట్టించు, చూడలేక చేస్తున్నాను. నువ్వు ఇవన్నీ చేయకుండా మొట్సలతోనే ఒకటి చెబుతావు, నోటితోనే ఒకటి చెబుతావు. ఇక 24 గంటలు దేవుడైనా రాజకీయమే, మావైనా రాజకీయమే, ఏదైనా రాజకీయమైనా మన బతుకు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, వెంకటేశ్వర స్వామి మీద, ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి, ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి వేయండి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ. దీంట్లో గెలవక ఎవరన్నా సమిధులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి, చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, చంద్రబాబు దిగజారిపోయినటువంటి ఈ దిగజారుతనానికి పశ్చాత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు. అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా, చెయ్యవసరంలో తలంపు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు.
చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు. చంద్రబాబు లాంటి 1,00,000 మంది చంద్రబాబులను కూడా వెంకటేశ్వర స్వామి కన్నెత్తి కూడా చూడలేనటువంటి నీ సుదీర్ఘ సుత్తి వింటే నాకు ఒకటి అర్థం అవుతా ఉంది కొడాలి. ఒకప్పటి ధైర్యం లేదు నీలో, ఒకప్పుడు తెగువ మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక భాష అసలు కొడాలి నానియేనా మాట్లాడేది అని డౌట్ కూడా వచ్చేసింది. నీ మార్కు పదాలు అమ్మమొగుడు, బొచ్చు, బొంగు, బోషాలాలు, సవట దద్దములు, సన్నాసులు, పీకడాలు, లేపడాలు అనేవే కనిపించలేదేటి? అంటే మీ అందరికీ భయాన్ని టన్నుల కొద్దీ ఇస్తానన్న పవన్ సక్సెస్ అయినట్లే అన్నమాట. ఒక్క ఓటమికి 100 బూతులు మాయం అయ్యాయంటే కూటమి ప్రభుత్వం నిన్ను బాగానే భయపెట్టినట్లే. మొత్తానికి గెటప్ ఏమో బాణామతి చేసి ఓళ్ళగా మారినా నువ్వు మాత్రం కంట్రోల్ చేసుకుని మాట్లాడావు. నాకెందుకు మీ ముగ్గురిని జగన్ తిట్టి మరీ బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టించాడా అనిపిస్తా ఉంది. ఏదైతేనేమి జనజీవన స్రవంతిలోకి వచ్చిన లారీ క్లీనర్ గోట్కానా అని రీఎంట్రీ, బూతులు లేకుండా నడవడం ఆహ్వానించదగ్గ పరిణామం. చాలేనాని ఇక బయలుదేరు. బూచాళ్ళ పెంచిన గడ్డ మాత్రం తీసే పిల్లకాయలు జడుచుకుని సాస్తారు. ఏంది అర్థమైందా? వెళ్ళి ఇదిగో 4 పీకేస్తా ఉన్నట్లుంది, 4 గుట్కా ప్యాకెట్లు నోట్లో వేసుకో పోవయ్యా.